అమరావతి రాజధాని నిర్మాణం పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొద్ది నెలల్లోనే అమరావతి నిర్మాణాలను వేగవంతం చేయటం, ఐకానిక్ టవర్సే కావచ్చు, రాజధాని సెక్రటేరియటే కావచ్చు, హైకోర్టు భవనమే కావచ్చు, ఏవైనా సరే అమరావతిలో గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి నిర్మాణాలు జగన్ ముఖ్యమంత్రి అవగానే ఎక్కడక్కడ పడకన పడిపోయిన సంగతి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ అమరావతి నిర్మాణాలను అయితే చాలా వేగంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతికి ప్రధాన రహదారి అయినటువంటి సీడ్ యాక్సెస్ రహదారికి అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు బకింగ్హామ్ కెనాల్ మీద. ఇదైతే ఈ ప్రకాశం బ్యారేజీ పక్కన ఆనుకొని కరకట్టపైకి వెళ్ళేటువంటి రహదారికి దగ్గరలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. మనం చూడవచ్చు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం. మన ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. దీనైతే చాలా వేగంగా చాలా స్పీడ్గా నిర్మించారని చెప్పుకోవచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వేగంగా పూర్తి చేశారు. 128 మీటర్ల పొడవుతో LHS RHSగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు ఇప్పుడు ప్రస్తుతం అమరావతి రాజధానిలోకి వెళ్ళాలంటే ఉండవల్లి కరకట్ట ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి కరకట్టపై నుంచి కానీ లేదంటే ఉండవల్లి వైపు నుంచి కానీ అమరావతి రాజధానిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, అటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇవే రహదారులుగా ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవటం, ఇరుకుగా ఉండటం, చిన్న చిన్న రోడ్లు కావటం, ఇవన్నీ కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ప్రత్యేక రహదారి ఏర్పాటు చేసి సీడ్ యాక్సెస్కి అనుసంధానం చేసి, అంటే సీడ్ యాక్సెస్కి కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోవడంతో ఆ భూములను కూడా చంద్రబాబు సర్కార్ ఖచ్చితంగా భూ సేకరణ నుంచి కొంత తీసుకొని సీడ్ యాక్సెస్ కూడా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ బ్రిడ్జ్ని పూర్తి చేసి స్టీల్ బ్రిడ్జ్ని తీసుకెళ్లి సీడ్ యాక్సెస్ రహదారికి అనుసంధానం అయితే చేస్తున్నారు. అయితే అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ పల్లెటూరులో కూడా వెళ్ళి రహదారుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా పూర్తిగా రాజధానికి వెళ్లేందుకు ఒక ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. అది సీడ్ యాక్సెస్ రహదారి. దానికి సంబంధించినటువంటి వెళ్ళే దారిలో భాగంగానే ఈ స్టీల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ని చూడొచ్చు. అటు ప్రకాశం బ్యారేజ్ మనం చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి రాగానే ప్రకాశం బ్యారేజ్ కొంచెం ముందుకు రాగానే ఇటు విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేపు స్టీల్ బ్రిడ్జ్ తగులుతుంది. స్టీల్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసి స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి మనం ఆ పక్కనే ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్ మీద ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జ్ పై నుంచి సీడ్ యాక్సెస్ రహదారులకు అయితే ఎంటర్ అవుతాం. అక్కడ సీడ్ యాక్సెస్ రహదారిలో నుంచి అయితే సీడ్ యాక్సెస్ రహదారి ఫస్ట్ ఫేజ్ పూర్తయింది, సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు ఆ బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం, అక్కడ ఆ బ్రిడ్జ్ పై నుంచి సీడ్ యాక్సెస్ రహదారులకు ఎంటర్ అవుతాం. అక్కడ సీడ్ యాక్సెస్ రహదారులకు ఎంటర్ అయిన తర్వాత ఇక నేరుగా అటు సచివాలయంకి వెళ్ళొచ్చు, అమరావతి సచివాలయంకి వెళ్ళవచ్చు, లేదంటే హైకోర్టు వైపు వెళ్ళవచ్చు, ఐకానిక్ టవర్సే కావచ్చు, మినిస్టర్స్ బంగ్లానే కావచ్చు, జడ్జిస్ బంగ్లానే, ఏదైనా అన్నిటికీ అనుసంధానంగా రోడ్లను ఏర్పాటు చేస్తూ సీడ్ యాక్సెస్ రహదారిని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రధానంగా అన్నిటికీ కేంద్ర బిందువు ఇది ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉండబోతుంది. ఈ 2 లైన్లతో ఏర్పాటు చేసినటువంటి స్టీల్ బ్రిడ్జ్ని అయితే ఆగస్టు 15 నాటికి కంప్లీట్గా స్టీల్ బ్రిడ్జి దీంతోపాటు సీడ్ యాక్సెస్ రహదారిని కూడా పూర్తి చేయాలి. ఈ రహదారి మీదుగా తాను ప్రయాణం చేయాలి, అక్కడికి వచ్చేవాళ్ళు కూడా ప్రయాణం చేయాలని చెప్పనేటువంటి ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇది ప్రత్యేక పర్యవేక్షణతో రెయిన్బోలు కష్టపడుతూ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడంతా కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి. దీనిపైన తార్ రోడ్డు కూడా వేశారు. స్టీల్ బ్రిడ్జ్ పైన బీటన్ కాంక్రీట్ అంటే తార్ రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా స్టీల్ బ్రిడ్జ్ మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు. అటు నుంచి ఏదైతే విజయవాడ వైపు నుంచి స్టీల్ బ్రిడ్జ్ మీద ఎంటర్ అయ్యేటువంటి రహదారులు అటువైపు ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయో వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా వలయం ఒకటి ఏర్పాటు చేసేసి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వాల్ ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి భద్రతను కల్పించే విధంగా నిర్మాణం అయితే చేపట్టారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయ్యేటువంటి ఎంట్రన్స్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా అమరావతిని సాక్షాత్కరించేలాగా, అంటే అమరావతికి ఇది కేంద్ర బిందువు, ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అమరావతి, ప్రకాశం బ్యారేజ్ దాటి యువతలకు రాగానే అని చెప్పనేటువంటిది స్పష్టంగా తెలిసేలాగా ఒక ఐకానిక్ లాంటి సింబల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని అయితే అధికారులు భావిస్తున్నారు. అమరావతి పనులన్నింటినీ కూడా మంత్రి నారాయణ ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. నిరంతరం ప్రతి పనిని తాను స్వయంగా వెళ్ళి పరిశీలించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఎక్కడా కూడా లోపాల తలెత్తకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు, పటిష్టమైన నిర్మాణాలు చేపిస్తూ తాను ఒక రకంగా చెప్పాలంటే అహర్నిశలు శ్రమిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను తాను పరిగణలో తీసుకుంటూ ప్రతి క్షణం ప్రతి నిర్మాణాన్ని, అమరావతి రాజధానిలో జరుగుతున్న ప్రతి నిర్మాణాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇదే ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచే ఈ స్టీల్ బ్రిడ్జ్ పైకి మనం వస్తాం. దారి ఏదైతే కనపడుతుందో వెహికల్స్ వెళ్తున్నాయో అదంతా కూడా కరకట్ట పైకి వెళ్ళే రహదారి. ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే దాదాపుగా అటు నుంచి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. అంతా కూడా ఇటే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ మీదకి వస్తామో ఇటే వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. దీని పక్కనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కూడా ఉంది. మనకు చూసుకోవచ్చు ఏదైతే బ్లూ కలర్ రేకులతో ఏర్పాటు చేసి ఉందో అదే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. అక్కడి నుంచే అమరావతి రాజధానికి వచ్చేటువంటి ఫ్లడ్ని అంతా కూడా ఎత్తిపోయడం జరుగుతుంది. అంటే అంత స్థాయిలో వరద ఎప్పుడు వచ్చిన పరిస్థితే లేదు. బట్ వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎత్తిపోతలు అయితే ఏర్పాటు చేసామని చెప్పనేటువంటిది ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వాస్తవంగా కూడా అదే కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా అమరావతి రాజధానికి వచ్చే వరదని అయితే ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోసి కృష్ణానదిలోకి ఆ నీళ్ళు అయితే వదిలేసే పరిస్థితి అయితే ఉంటుంది.
దీన్ని మళ్ళీ ఇదే కాకుండా పై ఎత్తు ప్రాంతంలో కూడా మరొక 2 ప్రాజెక్టులు అయితే వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అవి కూడా దాదాపుగా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితున్న ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనం తీసుకుంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే జరుగుతాయో ఆ వేడుకలకి అక్కడ పరిస్థితికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇక్కడి నుంచి ఏ వెహికల్ వెళ్ళినా కూడా స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి అని చెప్పనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచే మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ వేడుకలకు వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి ప్రయాణం, నేను సైతం అని చెప్పిన చంద్రబాబు గారు కూడా నేను కూడా ఎక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణం చేయాలి అని చెప్పని అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 15 నాటికి దీన్ని కంప్లీట్ చేయాలని అయితే కృత నిశ్చయంతో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకొక బ్రిడ్జ్ అయితే జరుగుతుంది, మనకు కనబడుతుంది. అక్కడ బకింగ్హామ్ కెనాల్ మీద నుంచి అక్కడ కొండవీటి వాగు మీద ఇంకో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది నిర్మాణం ఎక్కడి వరకు వచ్చిందో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం అక్కడికి. ఏదైతే మనం స్టీల్ బ్రిడ్జ్ని చూసామో ఇప్పటివరకు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర చూసాం మనం. ఆ బ్రిడ్జ్ నిర్మాణం అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది. ఆగస్టు 15 నాటికి దాని మీద అయితే వాహనాలు ప్రయాణించేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు తారు రోడ్డు వేయటం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సైడ్ వాల్స్ ఒకటి నిర్మాణం చేయాల్సింది అక్కడ. ప్రస్తుతం అక్కడి నుంచి అనుసంధానంగా ఏదైతే పిడబ్ల్యూడి వర్క్షాప్ ఉందో అక్కడి నుంచి అనుసంధానంగా బకింగ్హామ్ కెనాల్పై అక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారో అక్కడి నుంచి బకింగ్హామ్ కెనాల్పై అక్కడి నుంచి వచ్చినాక కొండవీటి వాగుపై ఏదైతే అమరావతి రాజధానికి ప్రధానమైనటువంటి కాలువగా ఉందో ఆ కొండవీటి వాగుపై అయితే ఒక చిన్న 300 మీటర్లు ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ మరొకటి నిర్మాణం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ పైన ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇదే ఆ బ్రిడ్జ్. ఇది 300 మీటర్ల పొడవుతో అయితే నిర్మిస్తున్నారు. దీన్ని కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుసంధానం చేస్తారు. అక్కడ స్టీల్ బ్రిడ్జ్ పైకి వచ్చినటువంటి వెహికల్ అక్కడి నుంచి అదే రోడ్డు మీద కంటిన్యూగా ఈ కొండవీటి వాగుపైన ఏర్పాటు చేసినటువంటి ఈ వంతెన పైకి ఈ స్టీల్ బ్రిడ్జ్, మరో స్టీల్ బ్రిడ్జ్ ఇది, ఈ స్టీల్ బ్రిడ్జ్ పై నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇది 300 మీటర్ల పొడవుతో అయితే కొంత మలుపు తిరుగుతూ ఒక షేప్ తిరుగుతూ వెళ్తుంది. ఇది మొత్తానికి అక్కడ స్టీల్ బ్రిడ్జి, ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జి, 2 స్టీల్ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే అమరావతి రాజధానికి ఒక ఆకర్షణీయమైనటువంటి రహదారి ఏర్పడుతుంటుంది. చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి రహదారిగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు దాదాపుగా సైడు సెక్యూరిటీగా ఏర్పాటు చేసేవైతే కంప్లీట్ చేస్తున్నారు. సిమెంట్తో ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఐరన్ ఏర్పాటు అయితే పూర్తి అయిపోయింది. మనం చూసుకోవచ్చు సైడ్ వాల్స్కి సంబంధించి ఏదైతే మొత్తం సిమెంట్ వర్క్ ఉందో ఇంకా రోడ్డు పోయటం కానీ ఇదైతే ఎదర స్లాబ్ పోయటం కానీ ఇవన్నీ కూడా శుక్రవారాల కంటే నెక్స్ట్ వీక్ శుక్రవారం గురువారం లోపు కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దీని మీద నుంచే ఆగస్టు 15 జరిగేటువంటి వేడుకలకి, అమరావతిలో జరిగే వేడుకలకు వెళ్ళాలి కాబట్టి ఇది పూర్తి చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టీల్ బ్రిడ్జ్ పూర్తయింది కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా దీన్ని కూడా ఒక 1 వీక్ లోపే కంప్లీట్ చేసి రెడీ చేసి ఇచ్చేస్తామని చెప్పని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీన్ని కూడా రాత్రి మగళ్ళు పనిచేస్తున్నాం, ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వట్లేదని చెప్పని అయితే చెప్తున్నారు. ఇది కూడా కొండవీటి వాగుపై నుంచి, ఎందుకంటే కొండవీటి వాగుపై నుంచి బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రధాన కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే వరదలు వచ్చినప్పుడు కొండవీటి వాగు పొంగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కొండవీటి వాగు పక్క నుంచి ప్రయాణం అనేది సహజపడినటువంటి విషయం. ఈ నేపథ్యంలో స్టీల్ బ్రిడ్జ్తో పాటు కొండవీటి వాగు పైన కూడా ప్రత్యేకమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా సీడ్ యాక్సిస్ రహదారికి అనుసంధానం ఉంటుంది. ఇక్కడ నుంచి ఉండవల్లికి వెళ్ళిపోతుంది. ఉండవల్లి సీడ్ యాక్సిస్ రహదారిలో కలుస్తుంది. ఉండవల్లి నుంచి అక్కడి నుంచి కంటిన్యూగా అమరావతి సెక్రటరియట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఐరన్ వర్క్ చేసుకుంటున్నారు. దీనిపైన స్లాబ్ వర్క్ అయితే అయిపోయింది. దీనిపైన తారు రోడ్డు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా మొత్తం శుక్రవారాలకి కంప్లీట్ చేసేస్తాం. ఆగస్టు 13 నాటికే మేము రోడ్డు అందిస్తామని చెప్పి అయితే నిర్మాణం చేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రత్యేకమైనటువంటి సమీక్షలు నిర్వహిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం, ఇదే సందర్భంలో మంత్రి నారాయణ ప్రత్యేక పర్యవేక్షణ కనపరచడం, అధికారులను పరుగులు పెట్టించడం, ఇవన్నీ కూడా ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే వీటిని కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళతో కూడా నిత్యం సమీక్ష చేస్తూ ఖచ్చితంగా పూర్తి చేయాలి, సీడ్ యాక్సిస్ రహదారిని ఆగస్టు 15కి సిద్ధం చేయాలి అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ స్టీల్ బ్రిడ్జ్కి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తి చేయటం కానీ, ఏదైతే ఇక్కడికి వచ్చినాక ఈ స్టీల్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయటం కానీ అన్నీ కూడా చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక 1 వీక్లో పూర్తి చేస్తానైతే స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే అమరావతి రాజధానికి ఒక మణిహారంగా ఈ రహదారి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జ్ పైకి ఎంటర్ అవుతామో ఆ స్టీల్ బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయిన మరుక్షణమే ఈ రహదారిలోకి వచ్చేస్తాం. ఈ రహదారి నుంచి సీడ్ యాక్సెస్ రహదారి ఎక్కడ ఎటువైపు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే రహదారిలో
ఏదైతే వెలగపూడి సెక్రటేరియట్ ఉందో సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు, అది దాటి హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఐకానిక్ టవర్స్కి వెళ్ళొచ్చు, పర్మనెంట్ హైకోర్టు వైపు వెళ్ళొచ్చు. అన్నీ కంప్లీట్గా అమరావతిలో ఉన్నటువంటి ఐఏఎస్ల బిల్డింగ్సే కావచ్చు, మంత్రుల బిల్డింగ్సే కావచ్చు, జడ్జెస్ బిల్డింగ్సే కావచ్చు, ఏవైనా అమరావతిలో ఉన్న ప్రతి నిర్మాణానికి వెళ్ళేలాగైతే ఈ రహదారిని తీర్చిదిద్దారు. మొత్తంగా ఆగస్టు 15కి అయితే రహదారిని సిద్ధం చేసేదానికైతే అధికారులు కానీ మంత్రులు కానీ పూర్తిగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఫణితో నాని, అమరావతి, తెలుగు 360.